అడుగుతాను, ఆన్సర్ అడుగుతాను. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఏదో రాష్ట్రం జరుగుతున్నాయండి అక్కడ. కళ్ళతో సైకిల్ చేస్తారా? వాళ్ళ సీక్రెట్స్ ఏం లేవు. మీ పేరు? గుడ్ నేమ్. మేడం మీ పేరు? విక్టరీ వెంకటేష్. సంక్రాంతికి వచ్చేస్తున్నాం అన్నట్టుగా లాస్ట్ అదే వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి వచ్చేసారు అనమాట. మీ పేరు మేడం? స్వాతి అండ్ వెంకటేష్ గారు. ఓకే, మీరు ఏదో అడిగేశారు అక్కడ. ఆహా, మంచి. ఒక్క నిమిషం, మళ్ళీ అడుగు. మేడం ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్తే మీకు మంచి గిఫ్ట్ ఉంది. అలాగే ప్రపోజ్ కూడా చేయాలి. అన్ని అయిన తర్వాత గిఫ్ట్. మేడం అయితే మనం వేరే ఆన్సర్ చెప్పారు, ఇది రాంగ్. రాంగా? ఫేవరెట్ అని అడిగేసారు. అది ఏంటి క్లూ సిస్టమ్ ఏంటి? అయిపోయింది ఒకసారి ఆన్సర్. అయిపోయింది ఆన్సర్ అయిపోయింది. సరే ఓకే, మేము పెట్టిన ఆన్సర్ చెప్పేశారు. ఒక పాయింట్. మనం పెట్టిన ఈ పోటీలో వీళ్ళిద్దరు తెలియదు. జస్ట్ ఒక పాయింటే కదా, ఇంకో పాయింట్ తో నేను చెప్పిస్తాను మా బ్రదర్. సరే ఓకే, అయితే ఇక్కడ ఏం క్వశ్చన్ అడగలేదు, అడిగేద్దామా? వాళ్ళ లవ్ స్టోరీని చెప్పాలి. యా, ఎలా చెప్పాలి? లవ్ మ్యారేజ్ 60 సెకండ్స్ లో మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. చాలా క్యూట్ గా మా అందరికి అర్థమయ్యేలాగా ఒక 60 సెకండ్స్ లో మీ లవ్ స్టోరీని ఫిల్ చేసేది అన్నమాట. ఓకే, మీరు మేడం ఇక్కడికి వచ్చేయండి. వ్యాలంటైన్స్ డే చాలా బాగా జరుగుతుంది మొత్తానికి. యాక్చువల్లీ 60 సెకండ్స్ అని ఎందుకన్నామంటే మా స్విగ్గీ లాగా ఫాస్ట్ గా చెప్పాలన్నమాట. స్విగ్గీ డెలివరీ లాగా ఫాస్ట్ గా రావాలి ఆన్సర్. ట్రాజడీస్ మనకి ట్రాజడీస్ ఏమొద్దు, స్వీట్ అండ్ షార్ట్. ఎలా ప్రపోజ్ చేశారు, ఎలా మ్యారేజ్ కి ఫిక్స్ చేశారు. వాళ్ళ అక్క మ్యారేజ్ కి ప్రపోజ్ చేసింది. ఓకే, అయితే నా సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాము. సో అప్పుడే 1 వీక్ నుంచి ఉంటాయి కదా ఫర్దర్గా ఉంది. సో ఆ రోజే మ్యారేజ్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో 1 వీక్ టైం తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను. సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి వెళ్ళి ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు అనమాట. మీరు 1 వీక్ నుంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో ఫైనల్గా 1 వీక్ కి చెప్పింది. ఆయన ఎలా చెప్పారంటే ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉందని చెప్పేసి చెప్పారు. నాకు అలా కనిపించదా, పూజ చేస్తున్నాను ఖాళీ పట్టు ఎందుకని వాళ్ళు 1 వీక్ నుంచి ప్రయత్నిస్తా అప్పుడు వచ్చింది అన్నట్టుగా. మేడం మొత్తానికి 1 వీక్ తిప్పుకొని లాస్ట్ కి ప్రపోజ్ అయితే యాక్సెప్ట్ చేశారు. అవునా? మీకు ఓకే కదా? అంతా ఏదో బలవంతం మీద కాదుగా, సంథింగ్ ఏం దాడులు గీడులు ఫైటింగ్స్ ఏం లేవు కదా? ఏమో ఏం దొరుకుతాయేమో. ఓకే, అయితే ప్రపోజ్ అయితే అయిపోయింది కదా, ఈయనే చేశారు కదా మిమ్మల్ని. బట్ ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నాం. ఓకేనా? ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలి మనకి. అవే కాదు కదా అసలు. ఓకే ఆయన చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ ఉన్న బాయ్స్ అందరూ కూడా గట్టిగా నాకు ఎస్ అని చెప్పాలి. ఓకేనా? అవునా? ప్రపోజ్ చేస్తే చూడాలందా? స్టేజ్ మీద రాబట్టు రాలేదు, మీరు అసలు తప్పకుండా రావాలి స్టేజ్ మీద. పిలుద్దామండి, పిలిచేద్దాం, ఏం పర్వాలేదు. మేడం స్వాతి గారు, యాక్చువల్లీ ప్రాపర్టీ రావాలి మీకు. మేము మీకు గిఫ్ట్ ప్రాపర్టీ అనుకోండి, ప్రపోజ్ చేసాక ఇద్దాం, అప్పుడు మీరు ఇద్దరు గారు జస్ట్ మీ లవ్ లాంగ్వేజ్ చెప్పండి, చాలా ఎక్స్ప్రెస్ చేయండి. ఒక్కసారి ఆఫ్ చేయరా, రిమోట్ ఇలా ఇచ్చేసేటి నేను అసలు నేను పెట్టుకుంటాను. యా ఓకే, మీ లవ్ లాంగ్వేజ్ లో సార్ కి ప్రపోజ్ చేసి ఆ టెడ్డీ బేర్ ఇచ్చేయండి. యాక్చువల్లీ మీ ప్రపోజ్ ఇప్పటికి చాలా మంది అయితే ప్రపోజ్ చేశారు, మీరు అలాగే చేస్తారు. యాక్చువల్లీ మీ పాపే కదా వీడియో కూడా చేస్తుంది. మా స్విగ్గీని మా ఇండియన్ పేరుని ప్రమోట్ చేస్తూ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవడో పెట్టేయండి ఈ వీడియోని. ఓకే, రెడీ. బా లవ్ యూ. ఏంటండి రియాక్షన్ ఏంటి? చెప్తారా
ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పటికీ నీకు నేను తొందరగా ఉంటాను ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఓకేనా? వావ్ సూపర్. అయ్యో బాబోయ్ మామూలుగా లేదు. ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టొచ్చు కదా. ఎంత బాగా చెప్పారు. మన వాళ్ళందరూ ఓకేనా? అందరికి ఓకేనా? పర్వాలేదా? వీళ్ళు బాగా ప్రపోజ్ చేస్తున్నారు కదా బావా. ఇక్కడ ఉన్న కపుల్స్ బావా స్టార్ట్ చేయగానే అక్కడ వెళ్ళిపోయాడా? ఆయన ఫ్లాట్ ఎప్పుడో పడిపోయారు. చెప్పకపోయినా పడిపోయారంట బాబు. సార్ మొత్తానికి లైఫ్ లోకి అయితే పడిపోయారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లైఫ్ అయితే చాలా బాగా లీడ్ చేస్తున్నారు. మంచి పాప చాలా క్యూట్ గా ఉంది. ఇద్దరు ఆ. ఇంకా చూడండి. లవ్ ఓకే పర్వాలేదు. మొత్తానికి క్యూట్ ఫ్యామిలీ. నిజంగా మీ యూట్యూబ్ ఛానల్ లో మీరు ఎంత బాగా సక్సెస్ అవుతారో లైఫ్ లో కూడా అంతే బాగా సక్సెస్ అవ్వాలని మమ్మల్ని కూడా వైరల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వైరల్ వల్ల ఏంట్రా స్వామి? ఏంటండి మన స్విగ్గీ కొన్నంత వైరల్టీ మనకి రావు కదా. అంతే. ఓకే అయితే మొత్తానికి మన ఈట్ అండ్ ప్లే అండ్ స్విగ్గీ కాంబినేషన్ లో ఒక మంచి జంట అయితే ఈ రోజు ప్రపోజ్ అయితే చేసుకున్నారు. మామూలుగా చూపించట్లే ఉంటారు. ఇక్కడ నువ్వు కథలుగా ఇక్కడ ఉంది. సారీ ఫ్రెంచ్ ఫ్రైస్ వీళ్ళిద్దరికి చేయండి. Extra plate,